డోన్ ప్రజలు చూస్తున్నారు. వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు ఏదో అభివృద్ధి చేసినామని చేసినారు. కానీ ఈరోజు వార్డుల్లో 32 వార్డుల్లో చూస్తే ఏమి అభివృద్ధి చెందిందో ఒకసారి చూడాలా. నేను కూడా కౌన్సిలర్ ఉన్నా కదా ప్రజెంటు. వార్డుల్లో మాత్రం ఎక్కడ చూసినా ఏదో కొద్ది ఫండ్ వచ్చింది. ఆ ఫండ్ కూడా మేము ఏదో 2-3 కాలువలు మాత్రమే పరిమితమైనాము. 2-3 రోడ్లు వేసి ఈరోజు 32 వార్డుల్లో చూస్తే వీధి లైట్లు సరిగా లేవు. నేను కౌన్సిలర్ ఉన్న ఎన్ని వీధి లైట్లు వేసినామో నా ఆత్మకు తెలుసు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు అభివృద్ధి అని. అభివృద్ధి చేసినారు. ఫస్ట్ వార్డుల్లో డెవలప్ చేయాలంటే ఊరు బయట చేసినారు. వార్డుల్లో ఇప్పుడు ఓట్లకు పోతుంటే ఏమంటున్నారంటే ప్రజలు ఏం అభివృద్ధి చేసినారు వైఎస్ఆర్ పార్టీలో. మా ఇంటి ముందర కాలువ లేదు, మా ఇంటి ముందు చెత్త బండి ఆటో రావడం లేదు, ఒక కాలువ రోడ్డు సరిగా లేదు, ఒక వాటర్ పైప్ లైన్ లేదు, ఒక వీధి లైట్లు సరిగా లేవు. ఇది అభివృద్ధి అని ఈరోజు చెప్తున్నారు. కోట్ల ప్రకాష్ రెడ్డి అన్న ఈరోజు ప్రచారం పోతుంటే అందరూ మాకు లైట్లు లేవు, కాలువలు లేవు, రోడ్లు వేపించుకోవడానికి కూడా మా ఇంటి గుంతలు పడినాయి. మా డోన్ ప్రజలు అందరూ ఈరోజు ప్రకాష్ రెడ్డి అన్న ఎంబడిపడి అన్నా మీరు వస్తే నెక్స్ట్ అభివృద్ధి ఫస్ట్ వార్డులో చేయడాన్ని చెప్పడం జరుగుతుంది. ఈరోజు సుజాతమ్మ అక్క గారు కూడా ఈరోజు వార్డుకి ప్రతి పల్లె పోతున్నారు. ప్రతి పల్లె పోతే నిన్న కూడా నేను కూడా ప్రచారం పోయినాను. ఎక్కడ చూసినా వాటర్ ప్రాబ్లం తాగడానికి నీళ్ళు కానీ ఎక్కడో బిల్డింగులు అభివృద్ధి మాకు అవసరమని ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఒకసారి డోన్ ప్రజలారా ఆలోచన చేయండి. మన ఫస్ట్ మన కుటుంబం అభివృద్ధి చెందితే మనం నగరం అభివృద్ధి చెందాలా. మా వార్డులో కూడా శ్రీనివాసనగర్లో ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు. వాళ్ళు ఇచ్చిన 30 లక్షల్లో పెద్ద వార్డు ఎక్కడ 30 లక్షలు వస్తే ఏం అభివృద్ధి చెందుతుంది? ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకున్న అవసరం ఉంది. అభివృద్ధి చెందకనే ఈరోజు నేను టీడీపీలో చేరడం జరిగింది. దయచేసి రాబోయే ప్రభుత్వము 100% టీడీపీ. నిన్న చూశారండి, ఈరోజు ఎంప్లాయీస్ అంతా ఆల్రెడీ తెలిసింటది వన్ సైడ్గా జరగడం జరిగింది. అదే ప్రజలు కూడా ఈరోజు నాకు తెలిసిన వరకు ప్రజలు కూడా ఈ టీడీపీ మీదనే ఎక్కువ మొగ్గు చూడడం జరుగుతుంది. 90% ఈరోజు ఫోన్లో గెలిచబోతున్నాము. ప్రకాష్ రెడ్డి అన్న గెలుపు తథ్యము. ఇది రాసి పెట్టుకుని డోన్ ప్రజలకు ఒక చరిత్ర. కంపల్సరీగా ప్రకాష్ రెడ్డి అన్న వస్తేనే మా వార్డులన్నీ 32 వార్డుల్లో డెవలప్ గురించి చెప్పడం, డెవలప్ చేపిస్తానని నా బాధ్యతగా. గతంలో టీడీపీలో చేరి మళ్ళీ వైసీపీలోకి చంపారు, ఎందుకని సమస్య లేదు? గతంలో కూడా నాకు నచ్చగానే నేను వైఎస్ఆర్సీ వీడ్చి టీడీపీలో పడడం జరిగింది. ఆ రోజు కారణాల వల్ల మళ్ళీ నేను రిటర్న్ చేయడం జరిగింది. ఈరోజు నా ఆత్మసాగి చెప్తున్నా మనస్ఫూర్తిగా నేను కోట్ల కుటుంబానికి మా కుటుంబము ఆ రోజు మా కోట్ల కుటుంబం అన్నం పెట్టింది. ఈరోజు ఆ కుటుంబం మీద గౌరవంతోనే నేను ఈరోజు టీడీపీ చేయడం జరిగింది. భవిష్యత్తులో నేను ఆ కుటుంబంతోనే ఉండి వాళ్ళ యొక్క రేపు గెలుపు తథ్యమైన తర్వాత వాళ్ళకి నా వార్డులో ఏం చేయాలనో శ్రీనివాసంలో కాకుండా మళ్ళీ నా పక్కన వార్డుల్లో కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తీసేయి డోన్ అంతా వార్డులో ఫస్ట్ డెవలప్ చేసి డోన్ అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. విషయానికి వస్తే 100% గెలుపు ఖాయం. నేను ఇంత మెజార్టీ చెప్పము, దేవుని నిర్ణయం. ఒక ఓటుతో గెలిపేసినా గెలిపే రాసి పెట్టుకోండి. ఇది తథ్యము. నేను 50,000తో చెప్పను, 20,000తో చెప్పను. ఆయన ఒక ఓటుతో గెలిచినా గెలుపు తథ్యమని నేను చెప్తాను. చూస్తున్నారు కదా మీరు కూడా వార్డులో ఎక్కడ చూసినా గుంతలు. నిన్న వర్షాలు పోయినాయి, ఎక్కడ చూసినా గుంటలే. మెయిన్ రోడ్లు చేస్తున్నారు. ఇక్కడ ఏమన్నానంటే ఏమన్నా అమ్మ అక్కడ స్విమ్మింగ్ పూల్ పెట్టారంటే నువ్వే పడుకో అంటున్నారు. నగరం అంటే నాయన ఏమేమి జరుగుతున్నాయి నాయన అంటున్నారు. కాదమ్మా అక్కడ పోయి మన సార్లు ఇది కట్టించారు మా అభిరెడ్డిపల్లి చెరువులో నీళ్ళు లేవమ్మా, నీళ్ళే లేవండి మీరు పోయి దూకుకొని అంటున్నారు. ఎక్కడ చూసినా ఈ రివర్స్ మాట్లాడుతున్నారు ప్రజలు. ఏం చెప్పాలా మేము? మా ఇంటి ముందర కాలు పడతాం కానీ ఎక్కడో రోడ్డు ఎక్కడో బిల్డింగ్ అంటే నాకెందుకు అని ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి సంవత్సరంలో 76 చెరువులకు నీళ్ళు వదిలినారు. కానీ మీరు చూస్తే చెరువులో నీళ్ళు ఏమంటున్నారు? మీరు చూడండి, ఇప్పుడు అభిరెడ్డిపల్లి చెరువులో ఎన్ని ఉన్నాయి, ఎన్ని కుంటలు నీళ్ళు ఉన్నాయి చూడుకోండి.
తాగనికి లే డోళ్ళ ప్రజలు కడుపు జంతువులలో నిన్న బిందెలు తీసుకోబడుతున్నారు జనాలు. ఉన్న బోర్లను కూడా మీకు పోయినారంట. మరి ఏం చేయాలా? ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి చూసి తెలుస్తుంది.